వృషభ రాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 జనవరి మాసంలో వృషభ రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారం, శని మీన రాశిలో సంచారం చేస్తున్నారు. గురువు గారు వక్రించి మిథునంలో సంచారం, ఇక రాహు కుంభంలో సంచారం, కేతు సింహంలో సంచారం చేస్తున్నారు. ఇక సూర్యుడు జనవరి 14వ తేదీ ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. బుధుడు జనవరి 17వ తేదీ ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. ఇక కుజుడు జనవరి 16వ తేదీ ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. శుక్రుడు కూడా జనవరి 13వ తేదీ ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రహ సంచారం వలన ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా అష్టమ స్థానంలోనే మొదటి 15 రోజులు, అంటే జనవరి 1వ తేదీ నుంచి జనవరి 14, 15వ తేదీ వరకు కూడా అష్టమ స్థానంలోనే ప్రధానంగా 4 గ్రహాలు సంచారం చేస్తూ ఆ అష్టమ స్థానం మీద శని దృష్టి, వక్రి గురు దృష్టి కూడా పడుతుంది. అంటే 6 గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ అనేది అష్టమ స్థానం మీద ఉంటుంది. కాబట్టి ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరిగే సూచనలు, ఆర్థికంగా నష్టాలు జరిగే సూచనలు, వెహికల్ రిలేటెడ్, ప్రాపర్టీ రిలేటెడ్ ఏదైనా చిన్నపాటి నష్టాలు జరిగే సూచనలు, అలానే ఆరోగ్య విషయాలలో గుప్తాంగానికి సంబంధించిన విషయాలలో అక్కడ అలర్జీ లాంటిది, ఈ స్త్రీలకు ఈ పిసిఓడి లేదా ఈ మంత్లీ టైంలో వాళ్ళకి ఆ ఇబ్బందులు వచ్చేది మెయిన్ ప్రధానంగా అష్టమ స్థానంలో ఇలాంటి కుజ శుక్రులు సూర్యుడు లాంటి గ్రహము ఉన్నప్పుడే ఆ ఒక స్టమక్ రిలేటెడ్, తర్వాత మంత్లీ టైంలో ఇబ్బందులు, పిసిఓడి లాంటిది. శుక్రుడు బలహీనపడి అష్టమ స్థానంలో ఉంటే ఆల్మోస్ట్ చాలా మంది అమ్మాయిల జాతకాలు చూశాను. సో పిసిఓడి లాంటిది రావడానికి కారణం ఈ అష్టమ స్థానంలో ఇలాంటి గ్రహాల ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నప్పుడు. గుప్తాంగాంగాలకి సంబంధించిన విషయాలలో కొన్ని అలర్జీ లాంటిది, అలానే ఈ ప్రాపర్టీ రిలేటెడ్ ఎస్పెషల్లీ మీ అత్తగారు తరపున కావచ్చు, మావగారు తరపున కావచ్చు, ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాలలో, అలానే మెయిన్ ఇక్కడ ఆర్థిక విషయాలలో ఎక్కువగా కొంచెం ఏదైనా డిస్టర్బెన్సెస్ లాగా మీకు జరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి. చతుర్థాధిపతి సూర్యుడు అష్టమ స్థానంలో ఉండడము, చతుర్థ స్థానంలో కేతు ఉండడము. సో ఈ జనవరి మాసంలో వృషభ రాశి వాళ్ళకి మొదటి 2 వారాలు కొంచెము చాలా ఈ శారీరకంగా కొంచెం టైర్డ్నెస్ గా ఫీల్ అవడము, అటు ఏదైనా నష్టాలు జరిగే సూచనలు, అది వెహికల్ రిలేటెడ్ కావచ్చు, మీ మానసిక ప్రశాంతకు జరిగే ఆ నష్టం కావచ్చు, అంటే మానసిక ప్రశాంతంగా లేకుండా ఆ ఇబ్బందులు, ఆ కొంచెం ఎక్కడో ఒక చోటు టైర్డ్నెస్ అని అనిపించడము, ఆ ఫైనాన్షియల్ విషయంలో ఆ ఇబ్బందులు, ఆ వెహికల్ రిలేటెడ్ కావచ్చు, ఆ దాంట్లో ఇబ్బందులు, వెహికల్ రిలేటెడ్ సడన్ గా ఏదో ఒకటి రిపేర్కి రావడము, ఇలాంటివి ఎక్కువగా జరిగే సూచనలు మొదటి 15 రోజులు కనిపించబోతున్నాయి. అలానే జనవరి 15వ తేదీ తర్వాత ఈ గ్రహాలన్నీ కూడా నవమ స్థానంలోకి ప్రవేశిస్తారు. ఇది కొంచెం ఎక్కడో ఒక చోటు మనకి రిలీఫ్ ఇచ్చే సంచారం అని చెప్పొచ్చు. అంటే నవమ స్థానంలోకి ఈ గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది కాబట్టి ఈ ప్రయాణాలు చేసే ఆస్కారాలు ఉంటాయి. కొంచెం తీర్థక్షేత్రాల దర్శనాలు కావచ్చు, ఈ కౌటుంబిక విషయాలలో ఆ కౌటుంబిక వ్యక్తులతో, కుటుంబ వ్యక్తులతో ఏదైనా ప్రయాణాలు చేసే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్ చేసే, అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉండే సమయం అవుతుంది. వెహికల్ రిలేటెడ్ ఎవరైనా బిజినెస్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన సమయం అనే చెప్పవచ్చు. అలానే వెహికల్ రిలేటెడ్ బిజినెస్ అంటే అది ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లేదా ఓన్ వెహికల్స్ ఉండొచ్చు, వెహికల్ రిలేటెడ్ ఏదైనా క్యాబ్స్ పెట్టుకొని ఉండొచ్చు. ఇలా వెహికల్ రిలేటెడ్ ఏదైనా సరే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కావచ్చు, వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన సమయం అనే చెప్పుకోవచ్చు. అలానే ఈ తండ్రి గారితో ఒక మంచి సంబంధం ఏర్పడడానికి, మంచి బాంధవ్యం ఏర్పడడానికి ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. తండ్రికి కూడా చాలా మేలు జరిగే సూచనలు కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. నవమ స్థానంలో ఈ సూర్య కుజుల యొక్క
ట్రాన్సిషన్ ఏదైతే సంచారం ఉందో ఇదంతా మంచి ఫలితాలు ఇవ్వకపోయినా ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ చతుర్థాధిపతి సూర్యుడు నవమ స్థానంలో రావడం అనేది కొంచెం కొంచెం లక్ అనేది మనం చెప్పుకోవచ్చు. కొంచెం ఎక్కడో ఒక చోటు అదృష్టం అనేది రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మొత్తానికి జనవరి మాసంలో మొదటి 15 రోజులు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఆర్థిక విషయాలలో సడన్ లాసెస్ జరిగే సూచనలు, ఇతరులను నమ్మి మోసపోవడము, ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ నవమాధిపతి అయిన శని కూడా లాభస్థానంలో సంచారం అనేది ఇది మంచిగానే ఉన్నప్పటికీ ఎవరికైతే వృషభ రాశి వాళ్ళకి లేదా వృషభ లగ్నం వాళ్ళకి ఈ శని మహాదశ శని భుక్తి గనక జరుగుతూ ఉంటే వాళ్ళకి ఇది ఇంకా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది. బట్ మొదటి 15 రోజులు ఈ అష్టమ స్థానం మీదనే ఎక్కువ గ్రహాలు ఉండడం అనేది ఈ అంటే డిప్రెషన్ లోకి వెళ్ళడము, సమ్ టెన్షన్స్ ఫీల్ అవ్వడము, యాంగ్జైటీ ఫీల్ అవ్వడము, ఇట్లాంటివి ఎక్కువగా కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి. ఈ వృషభ రాశి వాళ్ళు ప్రతిరోజు మానకుండా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడము, అలానే ముఖ్యంగా కాల భైరవుడిని ఎక్కువ ఆరాధించడం ద్వారా ఉన్న నెగిటివ్ ఎఫెక్ట్ తగ్గుతుంది. అలానే మృత్యుంజయ మంత్రాన్ని కూడా మీరు వినడానికి ప్రయత్నం చేస్తే ప్రతిరోజు ఇది చాలా మంచిది. ఇవి గోచార ఫలితాలు మాత్రమే. ఇంతసేపు మనం ఏమి చెప్పుకొచ్చామో ఇవి గోచార ఫలితాలు మాత్రమే. జాతకం చాలా ఇంపార్టెంట్. జాతకంలో మనం పుట్టినప్పుడు జాతకంలో గ్రహ స్థానాలు గనక బాలేకపోతే అక్కడ గ్రహగతులు చాలా ఇబ్బందిగా ఉంటే పంచమాధిపతి, నవమాధిపతి, లగ్నాధిపతి, సప్తమాధిపతి, దశమాధిపతి వీళ్ళు చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తారు. వీళ్ళు గనక బలహీనంగా ఉండి అష్టకవర్గ బిందువులు గనక వాళ్ళు దశమ స్థానంలోకి లేదా పంచమ స్థానంలోన ఎక్కువ అష్టకవర్గ బిందువులు లేకుండా ఒక 20-25 పాయింట్స్ గనక ఇచ్చి ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయండి. వాళ్ళ జీవిత కాలంలో కొంచెం ఇబ్బందులు పడుతూనే వెళ్ళాలి. మెయిన్ దశమ స్థానం ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఒక వ్యక్తి అంటే దశమ స్థానం బలహీనంగా ఉంటుంది అని అర్థం. వాళ్ళ జాతకరీత్యా దశమాధిపతి ఎవరు, ఆ దశమాధిపతి ఎక్కడున్నాడు, D10 చార్ట్ లో దశమాధిపతి ఎక్కడున్నాడు, సో మళ్ళీ D10 చార్ట్ లో ఏ లగ్నం ఏర్పడింది, ఇవన్నీ చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది. అలానే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, అసలు జాతకాలు మ్యాచ్ చేసుకోకుండా చేసుకుంటున్నాం. చాలా మంది ఏమైపోయింది అంటే పేరు బలాలు మాత్రమే చేస్తున్నారు. అందులోన పేరు చేంజ్ చేయడం అనేది కూడా చేస్తున్నారు. ఇవన్నీ చేస్తే పేరు చేంజ్ చేయగానే అవి సరిపోతుందా? మీరే తలరాతని మార్చగలమా? మీరే ఆలోచించండి. సో జాతకరీత్యా ఉన్న ఇద్దరికి ఉన్న అక్కడ దోషాలు ఏమున్నాయి, సప్తమాధిపతి ఎలా ఉన్నాడు, బిఫోర్ మ్యారేజ్ ఏ పరిహారం చేసుకుంటే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది అది ఆలోచించాలి. పేరు బలాలు మాత్రమే చూస్తున్నారు. జాతకాలు ఎవరు సరిగ్గా చూడట్లేదు, జాతకాల గురించి పట్టించుకోవట్లేదు. అలానే పేరు చేంజ్ చేయగానే మనకంతా ఓకే అయిపోతుంది. పేరు చేంజ్ చేయగానే దాన్ని కూడా పద్ధతిగా చేయాలి. పేరు చేంజ్ అనేది కూడా. సో దీన్ని గుర్తించుకోండి. సో జాతకం చాలా ఇంపార్టెంట్. సప్తమాధిపతి, మనము వివాహం కళత్రకారకుడు ఎవరు, ధారాకారకుడు ఎవరయ్యారు, లగ్నాధిపతి ఎలా ఉన్నారు, ఇవన్నీ చూసుకొని మనము ముందడుగు వేస్తే చాలా మంచిది. అలానే ఈ 2026వ సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3-4 మాసాలు ఏప్రిల్ వరకు కూడా ఎక్కువ వాహన అపఘాతాలు అయ్యే సూచనలు, కెమికల్ ఫ్యాక్టరీలలో ఏదైనా ఎక్స్ప్లోజన్ జరిగే సూచనలు కూడా ఉండబోతుంది. అగ్ని దురంతాలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే కుజ బుధులు ఇద్దరు కూడా నియరెస్ట్ గా సంచారం చేస్తూ ఉన్నారు, క్లోజ్ డిగ్రీలో సంచారం చేస్తున్నారు. కాబట్టి కొంచెం అగ్ని ప్రమాదాలు, కరెంట్ కి సంబంధించిన పవర్ కి సంబంధించిన విషయం, ఎలక్ట్రిక్ పవర్ కి సంబంధించిన విషయాల్లో పనిచేసే వాళ్ళు, డ్రైవర్ వృత్తిలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి. లేదంటే వాహన ప్రమాదాలు ఇలాగే ఎక్కువ అయ్యే సూచనలు, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి 2026 ఏప్రిల్ వరకు కూడా. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే
మంచిది. వాళ్ళ వాళ్ళ జాతకరీత్యా చూసుకొని ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాలని పఠించుకుంటూ, ప్రతిరోజు కూడా నిత్యం కూడా దేవతా ఆరాధన చేస్తూ కొంచెం భయంతో రోడ్డు పైన ఎక్కడానికి ప్రయత్నం చేయండి. అలానే రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.